మార్చ్ 2 తర్వాత క్రూడ్ ఆయిల్ ప్రైస్‌లు ఏ రేంజ్‌లో ఉన్నాయో అదే రేంజ్‌కి ఇప్పుడైతే తగ్గాయి. సో రోజు రోజుకి అంటే వార్ రిలేటెడ్ టెన్షన్ తొలగిపోయేసరికి రోజు రోజుకి క్రూడ్ ఆయిల్ ప్రైస్‌లు అయితే తగ్గుతున్నాయి కదా! ఈ క్రూడ్ ప్రైస్‌లు తగ్గడంతో పాటుగా మన ఆర్‌బీఐ తీసుకున్నటువంటి ఇంపార్టెంట్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో దాని వలన కూడా మన మార్కెట్‌లో పాజిటివ్ ట్రెండ్ అయితే కనబడుతుంది. యాక్చువల్లీ ఆర్‌బీఐ తీసుకున్నటువంటి ఈ స్టెప్స్ వలన ఒక ఇంపార్టెంట్ డేటా అయితే వచ్చింది. ఈ డేటా గనుక మీరు చూసారనుకోండి దాని వలన లాభపడేటువంటి ఒక సెక్టర్ గురించి మీకు క్లియర్‌గా అర్థమవుతది. వీటన్నిటి గురించి కూడా ఈరోజు మార్కెట్ అనాలిసిస్ లోని మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటు మన స్టాక్ ఆఫ్ ది డే అండ్ అలాగే అమెజాన్ ఒక ఇంపార్టెంట్ స్టెప్ అయితే తీసుకుంది. దాని గురించి డిస్కస్ చేసుకోవాలి. వీటితో పాటు మార్కెట్ లో మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అన్ని కూడా వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 790 పాయింట్స్ పెరిగి 76,991 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 197 పాయింట్స్ పెరిగి 24,021 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.13% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.2% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.69% పెరిగింది. ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే ఈ రోజు మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మనకి క్రూడ్ ప్రైస్లు కంటిన్యూస్గా తగ్గుతున్నాయి కదా. ఇప్పుడు చూసినట్లయితే బ్రెంట్ క్రూడ్ ప్రైస్ ఆల్మోస్ట్ మార్చ్ 2 నాటికి ఏదైతే రేంజ్లో ఉండేదో ఆ రేంజ్కి క్రూడ్ ప్రైస్ అయితే తగ్గింది. క్రూడ్ ప్రైస్ తగ్గడం అన్నది క్రూడ్ని ఇంపోర్ట్ చేసుకునేటువంటి మనలాంటి ఎకానమీకి అది మనం పాజిటివ్గా చూడొచ్చు. దీని ఒక్కదాని వల్లే మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ అయిందంటే లేదు. రీసెంట్గా గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ మన కంట్రీలోని ఎఫ్పిఐ ఇన్వెస్ట్మెంట్స్ని తిరిగి తీసుకురావడానికి ఏవైతే స్టెప్స్ తీసుకున్నారో దానివలన పాజిటివ్ థింగ్స్ అయితే ప్లే అవుతున్నట్టుగా క్లియర్గా కనబడుతుంది. రీసెంట్గా గవర్నమెంట్ ఏం చేసింది, గవర్నమెంట్ బాండ్స్లో ఎవరైతే ఎఫ్పిఐస్ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి ఆ బాండ్స్ పైన వచ్చేటువంటి క్యాపిటల్ గెయిన్స్ కావచ్చు అండ్ ఇంట్రెస్ట్ కావచ్చు, వీటిపైన పడే ట్యాక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా కట్ చేస్తున్నట్టుగా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కదా. గవర్నమెంట్ దగ్గర నుంచి ఆ అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మన ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్లోకి 35,000 crores వర్త్ ఇన్ఫ్లోస్ అయితే ఎఫ్పిఐస్ నుంచి వచ్చినట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అండ్ దీంతో పాటుగా రీసెంట్గా ఆర్బీఐ ఏం చేసింది, ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటారో మన ఇండియన్ బ్యాంక్స్లోకి తీసుకొచ్చేలా బ్యాంక్స్ని ఎంకరేజ్ చేయడానికి అని చెప్పి స్వాప్ పాలసీని తీసుకొచ్చింది కదా. అంటే ఇప్పటి వరకు బ్యాంక్స్ ఏంటంటే ఆ డిపాజిట్స్ తీసుకున్నట్లయితే దాని తర్వాత ఫారిన్ కరెన్సీ లైక్ ఫ్లక్చువేషన్ ఎక్కువగా ఉంటుంది కదా డాలర్ రూపీ అగెనిస్ట్గా. సో ఆ ఫ్లక్చువేషన్ అవడం వలన బ్యాంక్స్ నష్టపోతాయని చెప్పి బ్యాంక్స్ కొంత భయపడేవి. కాకపోతే ఆ ఫ్లక్చువేషన్ ఏం జరిగినా కూడా దానికి ఆర్బీఐ సైడ్ నుంచి సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పి ఈ స్వాప్ పాలసీ ఆర్బీఐ ఏదైతే తీసుకొచ్చిందో దానివల్ల ఎన్ఆర్ఐ డిపాజిట్స్ కూడా బ్యాంక్స్లోకి బాగానే వస్తున్నాయి. అండ్ ఈవెన్ బ్యాంక్స్ కూడా ఎన్ఆర్ఐ డిపాజిట్స్ పైన ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెంచాయి. దీంతో పాటుగా నిన్న ఆర్బీఐ మరొక ఇంపార్టెంట్ స్టెప్ కూడా తీసుకుంది. ఈ ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్స్ అంటే ఫారెన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన బ్యాంక్స్ లోన్స్ ప్రొవైడ్ చేయడానికి కూడా ఆర్బీఐ సైడ్ నుంచి స్వాప్ పాలసీ ఉన్నది కదా, ఈ స్వాప్ పాలసీ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తుంది. ఈ బ్యాంక్స్ ప్రొవైడ్ చేసే లోన్ ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటుంది కదా, ఆ ప్రిన్సిపల్ అమౌంట్ పైన ఈ స్వాప్ పాలసీ కిందకి తీసుకొస్తామని. సో దానివల్ల బ్యాంక్స్ భయపడకుండా ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్స్ పైన ఎన్ఆర్ఎస్ కి అయితే లోన్స్ ఇష్యూ చేయొచ్చు అని చెప్పి ఆర్బీఐ యొక్క సర్క్యులర్ అయితే పాస్ చేయడం జరిగింది. ఆర్బీఐ సర్క్యులర్ పాస్ చేయడం వల్ల ఎక్కువ మంది ఎన్ఆర్ఎస్ కి బ్యాంక్స్ అయితే లోన్స్ ఇష్యూ చేసేటువంటి అవకాశం ఉన్నది కదా. దానివల్ల ఏమవుతుంది, ఈ ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్స్ మరింత బ్యాంక్స్ లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ వీటిపైన లోన్స్ కూడా ప్రొవైడ్ చేయడం ద్వారా బ్యాంక్స్ ఇంట్రెస్ట్ అయితే సంపాదిస్తాయి కదా. ఓవరాల్ గా దీని ద్వారా ఫారెన్ కరెన్సీ డిపాజిట్స్ మన ఇండియాలోని ఎక్కువగా వచ్చేందుకు గాను ఆర్బీఐ క్లియర్ గా బ్యాంక్స్ ని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా ఫారెన్ కరెన్సీ డిపాజిట్స్ మన ఇండియాలోకి పెరిగినట్లయితే ఓవరాల్ గా అది మన ఎకానమీ పరంగా పాజిటివ్ అవుతుంది. కాబట్టి మార్కెట్ దీన్ని అయితే ఆబ్వియస్ గా పాజిటివ్ గా తీసుకుంది. అండ్ దీంతో పాటు మనం ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా మాట్లాడుకోవాలి. ఇప్పటి వరకు ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా సెల్ సైడ్ ఉన్నారు కదా, ఈ సెల్ సైడ్ కూడా ఎఫ్ఐఎస్ ఎక్కువగా ఏ సెక్టర్ లో సెల్ చేశారో మీకు తెలుసా? క్లియర్గా మనం మాట్లాడుకోవాలంటే ఫైనాన్షియల్ సెక్టర్ ఏదైతే ఉన్నదో ఈ సెక్టర్లోనే ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్ సైడ్ అయితే ఉంటున్నారు. కాకపోతే ఇప్పుడు ఆర్బీఐ తీసుకుంటున్నటువంటి ఈ స్టెప్స్ వలన డెఫినెట్గా బ్యాంక్స్కి అయితే బిగ్ పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఎఫ్ఐఎస్ అయితే తిరిగి ఫైనాన్షియల్ సెక్టర్లోని ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. దట్టు మన ఇండియన్ బ్యాంక్స్ రిలేటెడ్గా మాట్లాడుకోవాలంటే మల్టిపుల్ టైమ్స్ మన ఛానల్లో మాట్లాడుకున్నాం. మన బ్యాంక్స్ చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్నాయి. దట్టు ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దగ్గరగా 20 ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, దీనిలోని మోస్ట్ ఆఫ్ ది ప్రైవేట్ బ్యాంక్స్ అవి కూడా లార్జ్ క్యాప్ ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా హిస్టారికలీ మనం చూసినట్లయితే ప్రెసెంట్ చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో అయితే కనపడుతున్నాయి. ఆర్బీఐ తీసుకుంటున్నటువంటి ఈ స్టెప్స్ వలన బ్యాంక్స్ కనుక బిగ్ గ్రోత్ డెలివర్ చేయగలిసినట్లయితే ఇక్కడి నుంచి మనకి బ్యాంకింగ్ స్పేస్ లోని చాలా మంచి గ్రోత్ అయితే కనబడచ్చు. దానివల్ల బ్యాంకింగ్ స్టాక్స్ అయితే లాంగ్ టర్మ్ లోని డెఫినెట్ గా ఇన్వెస్టర్స్ కి మంచి రిటర్న్స్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. దట్టు వాల్యుయేషన్ కంఫర్ట్ కూడా ఉన్నది. కాబట్టి ఇక్కడ బ్యాంకింగ్ స్పేస్ లోని ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరుగుతున్నాయి. ఇన్వెస్టర్స్ ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. ఈవెన్ బ్యాంకింగ్ స్పేస్ లో ఒకవేళ ఎవరైనా కంప్లీట్ గా రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేయడం అది మాకు టఫ్, మేము రీసెర్చ్ చేయలేము అనుకున్నట్లయితే మ్యూచువల్ ఫండ్ రూట్ లో కూడా మీకు చాలా
చాలా రకాల బ్యాంకింగ్ ఫండ్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ మ్యూచువల్ ఫండ్ రూట్ ను కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా ఈ బ్యాంకింగ్ స్పేస్ లో జరుగుతున్నటువంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో దాంతోనే మనకి మార్కెట్ అయితే దాన్ని పాజిటివ్ గా తీసుకుంది. దానివల్ల ఈ రోజు సెషన్ లో మార్కెట్ లో పాజిటివ్ మూమెంట్ చూసాం. ఐటీ స్పేస్ లో కూడా ఈ రోజు కొంత పాజిటివ్ మూమెంట్ కనపడడంతో ఓవరాల్ గా ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మన రోడ్ మినిస్ట్రీ రిలీజ్ చేసినటువంటి ఇంపార్టెంట్ డేటా రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా రోడ్డు ప్రమాదాలు భయంకరంగా పెరిగిపోతున్నాయి కదా. సో వీళ్ళు రిలీజ్ చేసిన 2024 డేటా మీరు చూసారనుకోండి, ఆన్ అండ్ యావరేజ్ గా 2024 లో పర్ డే కి 485 పీపుల్ ఈ రోడ్ యాక్సిడెంట్స్ వల్లే చనిపోయారు. దాని ముందు ఇయర్ తో కంపేర్ చేస్తే 2024 లో మరిన్ని రోడ్ యాక్సిడెంట్స్ అయితే పెరిగాయి అండ్ ఎవ్రీ ఇయర్ ఇలా పెరుగుతూ పోతున్నాయి. దీనికి కారణాలు మనం మాట్లాడుకోవాలంటే ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, కొన్ని చోట్ల రోడ్లు బాగోపోవచ్చు, ఇలా చాలా రకరకాల కారణాలతో మనకి ఈ రోడ్ యాక్సిడెంట్స్ పెరిగిపోవడం, దాని ద్వారా చాలా మంది చనిపోవడం జరుగుతుంది కదా. సో అందుకని రోడ్డుపై వెళ్ళేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. అండ్ అంతేకాకుండా ఈ మధ్య చూసిన కొంతమంది పిల్లలకి ఈవెన్ డ్రైవ్ చేయడానికి ఇచ్చేస్తున్నారు, అంటే చాలా ఎంగేజ్ పిల్లలకి. మీరు మొన్న ఒక వీడియో కూడా వైరల్ అయింది, చూసే ఉండొచ్చు కదా. సో అందుకని ఇలా చిన్న పిల్లలకి ఒకవేళ మీ ఇంట్లో డ్రైవ్ చేస్తా అని అడుగుతున్నా డ్రైవింగ్ ఇవ్వకండి. ఆ డ్రైవ్ చేయడం వల్ల వాళ్ళకి ప్రమాదం జరిగినా మనకి ప్రాబ్లమే, వాళ్ళ వల్ల ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి వాళ్ళకి ఒకవేళ ఏమైనా అయిందనుకోండి అది కూడా చాలా బాధే కదా. సో అందుకనే వాళ్ళ పిల్లలు అడుగుతున్నారు కదా అని చెప్పి వెహికల్స్ అవి వాళ్ళకి ఇవ్వకండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు. ఎవరైనా ర్యాష్ గా వెహికల్స్ డ్రైవ్ చేస్తున్నా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మన ఫ్యామిలీకి మనం చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఫ్యామిలీలో సంపాదిస్తున్న వ్యక్తికి ఏమైనా అయిందనుకోండి ఆ ఫ్యామిలీ ఫైనాన్షియలీ చాలా స్ట్రగుల్ అవుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉందాం. కానీ ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఒకసారి ప్రమాదాలు చెప్పి రావు. కాబట్టి మనకి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్నదనుకోండి, ఒకవేళ ఆ వ్యక్తికి ఏమైనా అయితే ఆ ఫ్యామిలీకి ఆ టర్మ్ ఇన్సూరెన్స్ నుంచి ఆ డబ్బులు లభిస్తాయి. కాబట్టి ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది లభిస్తుంది. సో మీరు అనుకోవచ్చు టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఇన్నిసార్లు చెప్తుంటారు ఎందుకు అని చెప్పేసి. సో ఎన్నిసార్లు చెప్పినా కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఇప్పటికి కూడా చాలా మంది తీసుకోవట్లేదు. సో మిస్ చేయకండి, టర్మ్ ఇన్సూరెన్స్ వెంటనే తీసుకోండి. దట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పైన GST కూడా తీసేసింది కదా, దాంతో ప్రీమియమ్స్ కూడా తగ్గాయి. సో నెగ్లెక్ట్ చేయకుండా టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని ఒక డౌట్ రావచ్చు కదా. సో మంచి టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఎవరిదైతే 99.7% కన్నా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువగా ఉంటుందో అటువంటి కంపెనీ టర్మ్ ఇన్సూరెన్స్ అయితే మీరు తీసుకోవచ్చు. అలా చూసుకోవాలనుకున్నట్లయితే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళది 99.8% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఈవెన్ వీళ్ళు సాలరీడ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ప్రీమియం పైన డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ నాది కూడా యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ టర్మ్ ఇన్సూరెన్సే. సో మీరు ఎప్పటికి కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఈ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ లింక్ మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ ఫస్ట్ కామెంట్ లోను పిన్ చేసి ఉంచుతాను. కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈరోజు స్టాక్ ఆఫ్ ది డేలో ఒక స్టాక్ రిలేటెడ్గా కాదు, ఒక సెక్టర్లో జరుగుతున్నటువంటి ఇంపార్టెంట్ చేంజ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. జనరల్లీ మనం ఏదైతే కంపెనీస్ రిలేటెడ్ గ్రోత్ కనబడుతుందో, సెక్టర్ రిలేటెడ్ గ్రోత్ కనబడుతుందో వాటి గురించి మాట్లాడుకుంటున్నాం కదా స్టాక్ ఆఫ్ ది డేలో. దాంతోపాటుగా ఏమైనా కంపెనీస్ రిలేటెడ్గా రిస్క్ కనపడినప్పుడు ఆ రిస్క్ కూడా మన వాళ్ళకి ముందే చెప్పినట్లయితే అటువంటి కంపెనీస్తో కొంత ఒకసారి జాగ్రత్తగా ఉంటారు కదా. సో ఆ రిస్క్ ముందే చెప్పడం బెటర్. ఈరోజు స్టాక్ ఆఫ్ ది డేలో ఒక సెక్టర్ రిలేటెడ్గా చిన్న రిస్క్ అయితే కనపడుతుంది, దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, మొబైల్ ప్రైసులు చూసారా, కంటిన్యూస్గా లాస్ట్ 2-3 మంత్స్ నుంచి పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు 10,000-20,000 అమ్మే మొబైల్ ఫోన్స్ ప్రైసులు కూడా ఇప్పుడు 30,000-35,000 ఆ రేంజ్కి వెళ్ళిపోయి. ఈ మొబైల్ ప్రైసులు ఇంతలా పెరగడానికి రీజన్ ఏంటి? మెమరీ చిప్ అవైలబిలిటీ లేకపోవడంతో కంటిన్యూస్గా మొబైల్ ప్రైసులు పెరుగుతున్నాయి కదా. సో ఒక్కసారి లాస్ట్ 3-4 మంత్స్లో మొబైల్ ప్రైసులు ఇంతలా పెరిగిపోయిన తర్వాత మనకి ఏమవుద్ది, ఆటోమేటిక్గా సేల్స్ తగ్గుతాయి. ఎందుకంటే తగ్గిన తర్వాత కొనుక్కుందాంలే అని చెప్పేసి కొంతమంది కొనుక్కోవడం డిలే చేస్తారు కదా, దానివల్ల సేల్స్ తగ్గుతాయి. ఈవెన్ యాపిల్ కూడా మొబైల్ ప్రైసులు పెంచుతున్నట్టుగా రీసెంట్గా ఒక అప్డేట్ వచ్చింది. సో ఇలా మొబైల్ ప్రైసులు ఇలా పెరుగుతుండడం వల్ల ఏమవుతుందంటే మార్కెట్లో మొబైల్ ఫోన్స్ యొక్క సేల్స్ అన్నవి తగ్గుతున్నాయి. అండ్ మొబైల్సేనా, ల్యాప్టాప్స్ పరిస్థితి కూడా మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, 3-4 మంత్స్ బ్యాక్ మీరు ల్యాప్టాప్ కొనాలనుకున్నట్లయితే ప్రైస్ చాలా తక్కువగా ఉండేది. కానీ అదే ఇప్పుడు మీరు ల్యాప్టాప్ కావచ్చు, PC కావచ్చు, ఏది కొనాలనుకున్నా కూడా వాటి ప్రైస్ పెరిగిపోతుంది. అండ్ ఈవెన్ కొనాలన్నా కూడా స్టాక్ అవైలబిలిటీ కూడా తగ్గింది. ఈవెన్ మన ఆఫీస్ కోసం అని చెప్పి రీసెంట్గా మేము కూడా ఒక iMac కొనాలనుకున్నాం. కాకపోతే అది ఆర్డర్ చేసిన తర్వాత డెలివరీ అన్నాళ్ళు చెప్పారు తెలుసా, దగ్గర 3-4 మంత్స్. అంటే మేము కొంత దాన్ని కస్టమైజ్ చేస్తున్నాం. సో కస్టమైజ్ చేయించడం వల్ల 3-4 మంత్స్ టైం అంటున్నారు డెలివరీకి. సో ప్రీవియస్గా మనం అలా కస్టమైజ్ చేసి తీసుకున్నా కూడా 1 మంత్ ఆర్ 2 మంత్స్లో వచ్చేసేది. కానీ ఇప్పుడు అంత టైం పడుతుందంటే టైం పట్టడం ఒక ఇష్యూ అయితే దాంతోపాటుగా ప్రైస్ కూడా ఇంతలా పెరుగుతుంది కదా, దానివల్ల కొనేవాళ్ళ సంఖ్య అనేది తగ్గుతుంది. నువ్వు కొనేవాళ్ళ సంఖ్య తగ్గింది అనుకోండి ఏమవుతుంది,
డెఫినెట్‌గా వీటి యొక్క మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళపైన ఆ ఇంపాక్ట్ ఈ క్వార్టర్‌లో పడబోతున్నట్టుగా మనం చూడొచ్చు. ఓవరాల్‌గా చూసుకుంటే దీనివలన మనకి డిక్సన్ టెక్నాలజీస్ కావచ్చు, అండ్ ఈవెన్ అంబర్ ఎంటర్‌ప్రైజెస్ కావచ్చు, అండ్ అలాగే యాపిల్ రిలేటెడ్‌గా డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు కదా! రెడింగ్టన్ వీళ్ళు కావచ్చు, వీళ్ళపైన ఈ క్వార్టర్‌లోని దీని యొక్క ఇంపాక్ట్ అయితే పడేటువంటి అవకాశం డెఫినెట్‌గా కనిపిస్తుంది. చూడాలి ఈ క్వార్టర్‌లో వీళ్ళ నంబర్స్ ఎలా వస్తాయన్నది. సో, ఓన్లీ ఈ ఇంపాక్ట్ మనకి ఎన్నాళ్ళు ఉంటదంటే మేబీ 1 ఆర్ 2 క్వార్టర్స్ ఉండొచ్చు. లేదా అంతకన్నా ఒక 2, 3 క్వార్టర్స్ వరకు ఉండొచ్చు కానీ అంతకన్నా ఎక్కువైతే ఉండకపోవచ్చు. దానివల్ల షార్ట్ టర్మ్‌లో అయితే ఈ కంపెనీస్ పైన కొంత ఇంపాక్ట్ పడుతున్నట్టుగా మనం గమనించొచ్చు. ఒకవేళ ఎవరైనా లాంగ్ టర్మ్‌లో ఆలోచించి ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారనుకోండి, కంపెనీస్ ఏం ప్రాబ్లమ్ లేదు. కంపెనీస్ ఆర్ గుడ్ కంపెనీస్. అదే షార్ట్ టర్మ్ రిలేటెడ్‌గా ఎవరైనా కొన్నిసార్లు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు కదా! అటువంటి వాళ్ళు మాత్రం ఈ టైంలో కొంత జాగ్రత్తగా ఉండడం అనేది బెటర్. అండ్ ఈ క్వార్టర్ వీళ్ళ రిజల్ట్స్ వస్తాయి కదా! రిజల్ట్స్ వచ్చిన తర్వాత మేనేజ్మెంట్ దగ్గర నుంచి కాన్ కాల్స్ జరుగుతాయి. సో, మేనేజ్మెంట్ కాన్ కాల్స్‌లోని ఈ ఇష్యూ రిలేటెడ్‌గా ఏం చెప్తారన్నది మనం చూడాలి. నెక్స్ట్ అమెజాన్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. మీకు ఆల్రెడీ చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది కదా! అమెజాన్ వాళ్ళు క్విక్ కామర్స్ సెగ్మెంట్‌లోకి అయితే ఎంటర్ అయ్యారు. సో, ఫుల్ ఫ్లెడ్జ్‌గా వీళ్ళు ఎంటర్ అయ్యారా అంటే కంప్లీట్‌గా అయితే ఎంటర్ అవ్వలేదు. ఈ క్విక్ కామర్స్ సెగ్మెంట్‌లోని వీళ్ళు కొన్ని ప్రొడక్ట్స్‌ని అయితే తీసుకురావడం జరిగింది. సో, ఇప్పుడు వీళ్ళ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోని కూడా ఎక్స్పాండ్ చేస్తున్నామని, అండ్ దీంతో పాటుగా ఈ క్విక్ కామర్స్ అంటే ఇమ్మీడియేట్ డెలివరీ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని 300 సిటీస్‌కి అయితే వీళ్ళు ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో పాటుగా దీనిలో డెలివరీ పార్ట్నర్స్ ఉంటారు కదా! ఈ డెలివరీ పార్ట్నర్స్ రిలేటెడ్‌గా సమ్మాన్ ప్రోగ్రామ్ అని చెప్పి ఈ డెలివరీ అసోసియేట్స్ కోసం వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఈ సమ్మాన్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ డెలివరీ అసోసియేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చిల్డ్రన్ ఉంటారు కదా! వాళ్ళకి ఎడ్యుకేషన్ కోసం స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. దీంతో పాటు టర్మ్ అండ్ హెల్త్ ఇన్స్యూరెన్స్‌లు కూడా తీసుకొస్తున్నామని, అండ్ అంతే కాకుండా వీళ్ళకి 250 ఆస్ట్రియా రెస్ట్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా పెంచుతున్నట్లుగా అమెజాన్ దగ్గర నుంచి అప్డేట్ రావడం జరిగింది. ఈ క్విక్ కామర్స్ సెగ్మెంట్‌లోనే వీళ్ళు సక్సెస్ అవ్వాలంటే వీళ్ళకి మెయిన్ డెలివరీ అసోసియేట్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్ కదా! సో, ఈ డెలివరీ అసోసియేట్స్‌ని పెంచుకునేందుకు గాను సమ్మాన్ ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో, ఈ సమ్మాన్ ప్రోగ్రామ్‌ని లాంచ్ చేయడం ద్వారా మోర్ డెలివరీ అసోసియేట్స్‌ని అయితే అమెజాన్ సైడ్ వీళ్ళు అట్రాక్ట్ చేసి వీళ్ళ క్విక్ కామర్స్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని స్ట్రాంగ్‌గా వీళ్ళు ఎక్స్పాండ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నట్టుగా మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. దట్టు ఇప్పుడు 300 సిటీస్‌కి అయితే వీళ్ళు దీన్ని ఎక్స్పాండ్ చేస్తా ఉంటున్నారు కాబట్టి ఈ సిటీస్ అన్నిటిలో కూడా వీళ్ళకి డెలివరీ అసోసియేట్స్ ముందు రావడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ రకమైన ప్రోగ్రామ్‌ని అమెజాన్ అయితే వీళ్ళ కోసం లాంచ్ చేసింది. సో, ఓవరాల్‌గా చూసుకుంటే అమెజాన్ ఇప్పుడు అంటే 300 సిటీస్‌కి దీన్ని లాంచ్ చేస్తాం అంటున్నారు కదా! సో, ఇలా లాంచ్ చేయడం ద్వారా వీళ్ళ క్విక్ కామర్స్ బిజినెస్‌ని అయితే ఎక్స్పాండ్ చేసుకోవడానికి అమెజాన్ అయితే ప్రయత్నిస్తుంది. కాకపోతే అమెజాన్ ఇలా ఎంటర్ అవ్వడం వలన దీని యొక్క ఇంపాక్ట్ స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్ కావచ్చు, బ్లింకిట్ కావచ్చు, అండ్ జెప్టో కావచ్చు వీళ్ళపైన ఎంత పడుతుంది అన్నది మనం చూడాలి. ఒకవేళ వాళ్ళు కొంత మార్కెట్ షేర్ని కోల్పోయి అమెజాన్ కానీ గెయిన్ చేయగలిసినట్లయితే అది అమెజాన్కి పాజిటివ్ అయితే కొంతవరకు జొమాటో, స్విగ్గీ అండ్ జెప్టో పైన దీని యొక్క ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం అయితే క్లియర్గా ఉన్నది. నెక్స్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్గా మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు పెరిగిన తర్వాత ఈ జనవరి ఎండింగ్ నుంచి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు అయితే కంటిన్యూస్గా పడుతున్నాయి కదా! వేరియస్ ఇష్యూస్ అంటే యూఎస్ ఇరాన్ వార్ కావచ్చు, ఇటువంటి ఇష్యూస్ తోని మనకి గోల్డ్ అండ్ సిల్వర్లోని డ్రాప్ అన్నది కనిపిస్తుంది. సో, పీక్ నుంచి చూసినట్లయితే ఇప్పటివరకు గోల్డ్ 24% పడినట్లయితే సిల్వర్ దగ్గరగా 47% అయితే పడింది. అదే జూన్ క్వార్టర్ విషయంకి వచ్చేసరికి ఈ జూన్ క్వార్టర్లోని గోల్డ్ 12% కరెక్ట్ అయినట్లయితే సిల్వర్ ఏకంగా 17.6% కరెక్ట్ అయింది. సో, లాస్ట్ 10 ఇయర్స్ డేటా ప్రకారం చూసినట్లయితే ఒక్క క్వార్టర్లో గోల్డ్ ప్రైస్ ఇంతలా పడ్డం అంటే 10 ఇయర్స్ దగ్గర నుంచి ఇప్పుడే అంటే ఈ క్వార్టర్లోనే గోల్డ్ ఇంతలా కరెక్ట్ అయింది ఈ క్వార్టర్లోని. సో, గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు ఇంతలా పడుతున్నాయి కదా! సో, మళ్ళీ గోల్డ్, సిల్వర్ ప్రైస్లు రికవర్ అవుతాయంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా! మెయిన్ ప్రెజెంట్ ఇప్పుడు ప్రతి ఒక్క కంట్రీలో కూడా ఇన్ఫ్లేషన్ అయితే పెరిగిపోయింది కదా ఈ వార్ వలన. సో, ఆ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయ్యే వరకు కూడా మనకి సెంట్రల్ బ్యాంక్స్ అయితే ఇంట్రెస్ట్ రేట్స్ అన్నవి కట్ చేయవు. దట్టు యూఎస్ ఫెడ్ అయితే రేట్ హైక్ చేయాలనుకుంటుంది అక్కడ పెరిగినటువంటి ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి. ఒకవేళ రేట్ హైక్ చేసినట్లయితే షార్ట్ టర్మ్ లో డెఫినెట్ గా అది గోల్డ్ కి అయితే కొంత నెగిటివ్ ప్లే అవుతుంది. సో, షార్ట్ టర్మ్ లో మరికొంత గోల్డ్ ప్రైస్ కరెక్ట్ అయినా కూడా లాంగ్ టర్మ్ లో డెఫినెట్ గా గోల్డ్ లో అయితే మనకి రికవరీ చూస్తాం. కాకపోతే సిల్వర్ విషయంకి వచ్చేసరికి సిల్వర్ హిస్టారికలీ మనం ప్రీవియస్ గా కూడా మాట్లాడుకున్నాం. హిస్టారికలీ సిల్వర్ పెరిగినప్పుడు ఎలా పెరుగుతుందో పడినప్పుడు కూడా అలాగే పడుతుంది. ప్రీవియస్ గా అది చెప్పినప్పుడు చాలా మంది ఏమనివారంటే సిల్వర్ గురించి మీరు ఇలాగే చెప్తారు, సిల్వర్ ప్రైస్లు పడవు అది ఇది అన్నారు. కానీ ఇప్పుడు పీక్ నుంచి చూసినట్లయితే సిల్వర్ ప్రైస్ బాగానే పడింది కదా. సో, సిల్వర్ ప్రైస్లు మళ్ళీ పెరగాలంటే మనకి ఏంటంటే ఆ డిమాండ్ అన్నది పెరగాలి. డిమాండ్ పెరిగినప్పుడు ఎప్పుడైనా కూడా సిల్వర్లోని మనకి మూమెంటం అన్నది స్టార్ట్ అవుతుంది. సో, ప్రీవియస్గా డిమాండ్ రిలేటెడ్గా మనకి చాలా వరకు అంటే అవైలబిలిటీ తగ్గి డిమాండ్ పెరగడంతో ప్రైస్ అయితే అంతలా పెరిగింది. బట్ ఇప్పుడు అవైలబిలిటీ కూడా కొంత పెరిగింది కదా, దాంతోనే సిల్వర్ ప్రైస్లో మనకి ఫాల్ అన్నది చూస్తున్నాం. మళ్ళీ సిల్వర్ ప్రైస్ గోల్డ్లా పెరిగిపోద్దా అంటే సిల్వర్ ప్రైస్ గోల్డ్లా పెరగకపోవచ్చు.
బట్ గోల్డ్ ప్రైస్లో మాత్రం లాంగ్ టర్మ్లో చూస్తే డెఫినెట్గా మనకి రికవరీ కనిపిస్తుంది. బట్ షార్ట్ టర్మ్లో మాత్రం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ బట్టి కొంతవరకు గోల్డ్ పైన కూడా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నదన్నది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈరోజు అదానీ గ్రూప్ యొక్క ఏజిఎం జరిగింది కదా. ఈ ఏజిఎంలోని అదానీ గ్రూప్ యొక్క ప్రమోటర్ అయినటువంటి గౌతమ్ అదానీ గారి దగ్గర నుంచి కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. ఈయన ఏమంటున్నారంటే టోటల్ గా అదానీ గ్రూప్ పవర్ సెక్టర్ లోని 2 ట్రిలియన్ రూపీస్ వరకు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే చేయబోతున్నట్టుగా, దీని ద్వారా వీళ్ళు 45 గిగావాట్ పవర్ జనరేషన్ కెపాసిటీని నెక్స్ట్ 5 years లో బిల్డ్ చేయడానికి చూస్తున్నామని, అండ్ అలాగే 2035 కల్లా వీళ్ళు 10 గిగావాట్ న్యూక్లియర్ పవర్ కెపాసిటీని కూడా టార్గెట్ చేస్తున్నట్లుగా ఈయనైతే కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే పవర్ సెక్టర్ లోని వీళ్ళ కెపాసిటీస్ ని అదానీ గ్రూప్ అయితే ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ స్ట్రాంగ్ గా పెంచుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూక్లియర్ పవర్ రిలేటెడ్ గా కూడా వేరే స్కీమ్స్ అయితే అనౌన్స్ చేస్తుంది కదా, మన కంట్రీలోని న్యూక్లియర్ పవర్ కెపాసిటీని పెంచడం కోసం అని చెప్పి. దీనిలోని అదానీ గ్రూప్ అయితే ఫుల్ ఫ్లెజ్డ్ గా ఫోకస్ చేసి వర్క్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా అయితే క్లియర్ గా కనపడుతుంది. అండ్ అంతేకాకుండా వీళ్ళ కార్గో బిజినెస్ రిలేటెడ్ గా కూడా ఈయన మాట్లాడుతూ 2030 కల్లా 1 బిలియన్ టన్స్ ఆఫ్ కార్గో హ్యాండ్లింగ్ వాల్యూమ్ ని కూడా టార్గెట్ చేస్తున్నట్టుగా ఆయన కామెంట్ చేశారు. అండ్ ప్రెసెంట్ మన కంట్రీలోని పిఎన్జీ డిమాండ్ కూడా బాగా పెరుగుతుండడంతో పిఎన్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని కూడా యాక్సలరేట్ చేయబోతున్నట్టుగా ఈయన దగ్గర నుంచి స్టేట్మెంట్స్ రావడం జరిగింది. అండ్ అలాగే అదానీ గ్రూప్ 3 గిగావాట్ డేటా సెంటర్స్ ఏవైతే బిల్డ్ చేద్దామని టార్గెట్ గా పెట్టుకుందో 2030 నాటికల్లా ఈ టార్గెట్ ని అయితే అచీవ్ చేస్తామని చెప్పి ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. ఓవరాల్ గా మన ఇండియాలోని వేరే సెక్టర్స్ లోని అదానీ గ్రూప్ స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఫ్యూచర్ లో కూడా ఇంకా స్ట్రాంగ్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఓవరాల్ ప్రతి ఒక్క సెక్టర్ లో కూడా వీళ్ళ కెపాసిటీస్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేయడానికి అదానీ గ్రూప్ ప్రయత్నిస్తున్నట్టుగా గ్రూప్ చైర్మన్ అయితే కామెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ కనపడుతున్నది. మన ఇండియా యొక్క అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో దీనికోసం అని చెప్పి జీ వాళ్ళతోని వీళ్ళ F414 ఫైటర్ జెట్ ఇంజిన్స్ రిలేటెడ్ గా ఆల్రెడీ నెగోషియేషన్స్ అయితే ఇండియన్ గవర్నమెంట్ నడిపిస్తున్నది కదా. సో టెక్నికల్ నెగోషియేషన్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్లీ క్లోజ్ అయినా కూడా కమర్షియల్ నెగోషియేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడే ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. యాక్చువల్లీ గవర్నమెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేసిందంటే ఈ F414 ఇంజిన్ ప్రైస్ లు 70 నుంచి 80 crores వరకు పెర్ యూనిట్ ఉండొచ్చు అని చెప్పి గవర్నమెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేసింది. కానీ ఇప్పుడు జీ ఏకంగా 3 times హయ్యర్ ప్రైస్ అయితే కోట్ చేస్తున్నట్టుగా, దాంతోనే కమర్షియల్ డిస్కషన్స్ లోని రోడ్ బ్లాక్ అయితే ఏర్పడిందని. సో గవర్నమెంట్ దీని రిలేటెడ్ గా ఆల్టర్నేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం అని చెప్పి ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేశారు. ఒకవేళ ఈ ప్రోగ్రామ్ డిలే అయినట్లయితే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు కదా మన ఇండియాలోని. సో వాళ్ళు రిలేటెడ్ గా అయితే ఇది కొంత నెగిటివ్ కానుంది. నెక్స్ట్ ట్రెంట్ ఏజిఎం లోని వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా మేనేజ్మెంట్ దగ్గర నుంచి కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. వీళ్ళు ఇక్కడ నుంచి పెర్ ఇయర్ 50 వెస్ట్ సైడ్ స్టోర్స్ అయితే యాడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా, అండ్ అలాగే పెర్ ఇయర్ 200 to 250 జూడియో స్టోర్స్ ని కూడా యాడ్ చేస్తామని, అండ్ దీంతో పాటుగా వీళ్ళ స్టార్ స్టోర్స్ ఉన్నాయి కదా వీటిని కూడా పెర్ ఇయర్ 25 to 40 స్టోర్స్ వరకు యాడ్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే గైడెన్స్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా లాంగ్ టర్మ్ లోని వీళ్ళ జూడియో స్టోర్ కౌంట్ 5,000 కి అయితే తీసుకెళ్లాలని చెప్పి టార్గెట్ చేస్తున్నట్లుగా, అండ్ మరిన్ని బ్రాండ్స్ ని తీసుకురావడం ద్వారా వీళ్ళు వేరియస్ కస్టమర్ సెగ్మెంట్స్ ని కూడా టార్గెట్ చేసి వీళ్ళ బిజినెస్ ని అయితే స్ట్రాంగ్ గా గ్రో చేయడానికి చూస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. ఓవరాల్ గా మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఏదైతే ఈ పాజిటివ్ గైడెన్స్ వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో ట్రెండ్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వాళ్ళకి అనదర్ డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా 1,347 crores వర్త్ ఆర్డర్స్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ అప్డేట్ చేస్తున్నారు. దీనిలోని 1,109 crores వర్త్ ఆర్డర్స్ వీళ్ళకి హెలినా లాంచర్స్ అండ్ LRUs రిలేటెడ్ గా వచ్చినట్లయితే మరొక 238 crores వర్త్ ఆర్డర్స్ CMDS LRUs రిలేటెడ్ గా వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ ఆర్డర్స్ ని వీళ్ళు 24 to 60 months లో ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో IRFC స్టాక్ లో మనకి బాగా ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ ఈ IRFC లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా OFS రూట్ లో టోటల్ గా 2% స్టేక్ ని సెల్ చేయబోతున్నట్టుగా నిన్న నైట్ అనౌన్స్ చేసింది. ఈ OFS ఆల్రెడీ ఈ రోజు నాన్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఓపెన్ అయింది, రేపు రీటైల్ ఇన్వెస్టర్స్ ఓపెన్ అవబోతుంది. అండ్ ఈ OFS యొక్క ఫ్లోర్ ప్రైస్ ని వీళ్ళు 91 rupees per share గా ఫిక్స్ చేశారు. ఓవరాల్ గా ఈ OFS ఈ రోజు జరగడంతోనే ఈ రోజు సెషన్ లో మనకి IRFC స్టాక్ లోని ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ CCTV కెమెరాస్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ప్రిజోర్ విస్టెక్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఇదొక SME కంపెనీ. యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ఇండియాలో వాడే CCTV కెమెరాస్ ఏవైతే ఉంటాయో వీటికి కంపల్సరీ BAS-ER సర్టిఫికేషన్ అయితే ఉండాలని చెప్పి ప్రీవియస్ గానే రూల్ పాస్ చేసింది కదా సెక్యూరిటీ కన్సర్న్స్ తోని. సో దాంతోని
ఈ సర్టిఫికేషన్ ఉన్నటువంటి కెమెరాస్ యొక్క సేల్స్ ఇప్పుడు పెరుగుతున్నాయి. సో వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి కంపెనీస్ కి అయితే ఇది పాజిటివ్. దీనిలో భాగంగా ఈ ప్రిజోర్ విస్టెక్ లిమిటెడ్ వాళ్ళకి చెందినటువంటి 10 మోడల్ సీసీటీవీ కెమెరాస్ కి ఇప్పుడు BIS-ER సర్టిఫికేషన్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ కెమెరాస్ కి సర్టిఫికేషన్ వచ్చింది కాబట్టి వీళ్ళ కెమెరా సేల్స్ అయితే బాగానే జరిగేటువంటి అవకాశం ఉండడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ రాశి పెరిపెరల్స్ వాళ్ళు VDA ఇన్ఫో సొల్యూషన్స్ అనేటువంటి కంపెనీలోని 67% స్టేక్ ని 3.68 బిలియన్ రూపీస్ కి ఎక్వైర్ చేస్తున్నట్టుగా వీళ్ళైతే అనౌన్స్ చేయడం జరిగింది. ఈ VDA అనేటువంటి కంపెనీ IBM, డెల్, బ్రాడ్కామ్, సిస్కో లాంటి కంపెనీస్ కి ట్రస్టెడ్ టెక్నాలజీ పార్ట్నర్ గా వ్యవహరిస్తున్నట్టుగా అండ్ ఈ కంపెనీ క్లౌడ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా ప్రొటెక్షన్ సొల్యూషన్స్ అయితే ఆఫర్ చేస్తుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా రాశి పెరిపెరల్స్ వాళ్ళ ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్ ని ఫర్దర్ గా కూడా గ్రో చేసుకోబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేయడం జరిగింది. కొత్త కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా వీళ్ళ బిజినెస్ ని లాంగ్ టర్మ్ లోని స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేసుకోవడానికి చూస్తున్నారు కాబట్టి ఇది రాశి పెరిపెరల్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. రాజస్థాన్ జూన్ లో ఉన్నటువంటి చాంద్ మరీ కాపర్ మైన్స్ రిలేటెడ్ గా వీళ్ళకి రాజస్థాన్ కి చెందినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో ఈ క్లియరెన్స్ రావడంతో ఈ కాపర్ మైన్ లోని వీళ్ళ వర్క్స్ అయితే ముందుకు వెళ్లబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ని సెల్ చేసేటువంటి హోనాసా కన్స్యూమర్ లిమిటెడ్ వాళ్ళు ఫ్లూయెన్స్ ఫార్మా అనేటువంటి కంపెనీలో 58% స్టేక్ నైతే అక్వైర్ చేస్తున్నట్టుగా వీళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. వీళ్ళు మెజారిటీ స్టేక్ అక్వైర్ చేస్తున్నటువంటి ఈ కంపెనీ న్యూట్రాసిటికల్ కంపెనీ అండ్ వీళ్ళకి స్ట్రాంగ్ డెర్మటాలజిస్ట్ లీడ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా ఉన్నది. ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా హోనాసా కన్స్యూమర్ వాళ్ళు న్యూట్రాసిటికల్ కేటగిరీలోకి కూడా ఎంటర్ అవుతున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. సో ఈ కొత్త సెగ్మెంట్ లోకి ఎంటర్ అవడం ద్వారా వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడానికి అయితే వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో దీన్ని కనుక స్ట్రాంగ్ గా గ్రో చేయగలిసినట్లయితే లాంగ్ టర్మ్ లో అది హోనాసా కన్స్యూమర్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ రీసెంట్ గా సైబర్ అటాక్స్ అయితే భయంకరంగా పెరిగిపోతున్నాయి కదా. ఇప్పుడు బజాజ్ ఆటో అండ్ అలాగే వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన బజాజ్ ఆటో టెక్నాలజీ లిమిటెడ్ పైన నిన్న ర్యాన్సమ్ వేర్ అటాక్ అయితే జరిగినట్టుగా వీళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ ఇన్సిడెంట్ జరగగానే వీళ్ళ టెక్నికల్ టీమ్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వెంటనే రెస్పాండ్ అయ్యి కావాల్సినటువంటి ప్రికాషన్స్ అన్ని తీసుకుని ఇంపాక్ట్ ఎక్కువగా పడకుండా అయితే కంట్రోల్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. బట్ ఈ సైబర్ అటాక్ వల్ల వీళ్ళ డేటా ఏమైనా కోల్పోయారా ఏంటి అన్నది ఫర్దర్ గా ఏం అప్డేట్స్ అయితే లేవు. బట్ యాజ్ ఆఫ్ నో ఈ సైబర్ అటాక్ జరగడం అన్నది కొంతవరకు బజాజ్ ఆటో రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా చూడొచ్చు. ఈవెన్ బజాజ్ ఆటో అనే కాదు వేరియస్ కంపెనీస్ పైన ఇటువంటి సైబర్ అటాక్స్ అయితే జరుగుతున్నాయి. ప్రీవియస్ గా మనకి జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ రిలేటెడ్ గా కూడా ఇటువంటిదే జరిగింది. ఆ టైంలో మాట్లాడుకున్నాం కూడా కదా. ఇప్పుడు బజాజ్ ఆటో పైన కూడా ఇటువంటి అటాకే జరిగింది. బట్ దీని యొక్క ఇంపాక్ట్ మరీ పెద్దగా లేదనుకోండి. పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ ఈ రోజు డైలీ మనిషి క్లోజ్ చేసే ముందు ఇందాక టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. మీరు ఇప్పటికీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా తీసుకోండి. యాక్సెస్ మ్యాక్స్ లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. అండ్ ఈ రోజు డైలీ మనిషిలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోను లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.